ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ విద్యార్థులు కానివ్వండి, లేకపోతే కొత్తగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కానీ కొత్తగా ఏ బ్రాంచ్ తీసుకోవాలని చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీళ్ళందరికీ ఒక సమాధానం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ కింద అయితే మన కెరీర్ ఆపర్చునిటీ కింద అయితే కనిపిస్తుంది. తాజాగా మనం కొన్ని ఆర్టికల్స్ చూసినా లేకపోతే కొన్ని న్యూస్లు చూసినా ఒకటే చెప్తున్నారు, ఏ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులకి కోట్లలో ప్యాకేజీ కూడా వస్తుందని చెప్తున్నారు. బట్ మనం కూడా అలా కోట్లలో ప్యాకేజీ సంపాదించాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేరా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫస్ట్ నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే చూపిస్తాను. ఈయన విజయవాడకి చెందిన ఒక విద్యార్థి అనమాట. విజయవాడలోని పోరంకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థికి అయితే ఒక భారీ ఆఫర్ అయితే భారీ ప్యాకేజ్ అయితే లభించింది అనమాట. ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అమెరికాలోని అమెజాన్ కంపెనీలో అయితే భారీ జీతంతో అయితే ఉద్యోగం అయితే వచ్చింది అనమాట. ఈయనకి ఎందుకు ఈ భారీ జీతం, ₹1,50,00,000 యాన్యువల్ ఇన్కమ్, అంటే ₹1,50,00,000 యాన్యువల్ ప్యాకేజీతో వీళ్ళకి ఒక ఆఫర్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెజాన్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం, దాని తర్వాత సెలెక్ట్ అవడంతో ఈయనకి ₹1,50,00,000 ప్యాకేజ్ అయితే ఆఫర్ చేశారు. వాస్తవానికి అబ్బాయి జేఈ మెయిన్స్ లో 21,000 ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ఒక ఉద్యోగం కూడా వచ్చింది, 13 లక్షల ప్యాకేజ్ వచ్చింది అనమాట. కాకపోతే ఆ ఉద్యోగం కాదని చెప్పి అమెరికా వెళ్ళి న్యూయార్క్లోని సన్నీ బఫెల్లో యూనివర్సిటీలో ఎంఎస్ చదివి దాని తర్వాత ఏఐ మీద ఈ ఎంఎస్ చదవడం ద్వారా ఈయనకి ఇంత భారీ ప్యాకేజ్ అయితే వచ్చింది. మీకు ఇంకొక ఉదాహరణ అయితే చూపిస్తున్నాను. ఎల్పియు సంబంధించిన యూనివర్సిటీలో బీటెక్ చదివిన బేటిరెడ్డి నాగవంశీరెడ్డి కూడా తాజాగా ₹1,00,00,000 పైగా ప్యాకేజ్ అయితే వచ్చింది. కోర్స్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే డిగ్రీ అయితే పూర్తి చేశారు. ఉద్యోగం చూసుకున్నట్లయితే ₹1,00,00,000 పైగా ప్యాకేజీని ఆఫర్ చేసింది ఏ రోబోటిక్స్ సంబంధించిన కంపెనీ అనమాట. ఈ అబ్బాయి తీసుకున్న బ్రాంచ్ చూసుకున్నట్లయితే బీటెక్ రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ స్టూడెంట్. బట్ ఫైనల్ గా ఇతన్ని హైర్ చేసుకున్న కంపెనీ చూసుకున్నట్లయితే ఏ రిలేటెడ్ రోబోటిక్స్ కంపెనీ. ఈ అబ్బాయి ఒక విషయాన్ని అయితే చెప్పారనమాట, నేను హార్డ్ వర్క్ చేశాను, దాంతో పాటుగా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి సంపాదించాను, హ్యాకథాన్స్ లో అయితే పార్టిసిపేట్ చేశాను, పేటెంట్స్ మరియు రీసెర్చ్ చేయడం ద్వారా నాకు మంచి నాలెడ్జ్ వచ్చిందని చెప్పాను. ఒకసారి ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది. భారతదేశానికి చెందిన విద్యార్థులు 10th క్లాస్ చదివిన ఒక విద్యార్థి నెలకి ₹150,000 వరకు సంపాదిస్తున్నారంట. ఎలా సంపాదిస్తున్నారంటే ఒక అబ్బాయి ఏఐ సంబంధించిన కొన్ని టూల్స్ అయితే నేర్చుకున్నారు. ఆ ఏఐ టూల్స్ కేమో కొంత అమౌంట్ క్రెడిట్స్ రూపంలో డబ్బులు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈయన కొంతమంది క్లయింట్స్ ని పట్టుకుని వెబ్సైట్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్ డబ్బులు ఏదైతే వెబ్సైట్ డెవలప్మెంట్ చేసినందుకు ఇంత డబ్బులు తీసుకుని అలాగా నెలకి ₹150,000 వరకు సంపాదిస్తున్నారు అనమాట. ఇవన్నీ గమనించిన తర్వాత ఒకటైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా మనకి డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంది. ఒకటి టూల్స్ పరంగా అవనివ్వండి, లేకపోతే టెక్నాలజీ సంబంధించిన మీరు కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా కూడా మీకు డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంది. ఒక కెరీర్ ఆపర్చునిటీ కింద ఒక సాలిడ్ ఎవిడెన్స్తో మనకి ఏ కెరీర్ అనేది ముందుగా కనిపిస్తుంది. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మేమందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్స్ చేసేస్తాం, అందరికి కూడా ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేస్తుందా అంటే, ఇక్కడ ఎవరైతే ఏఐ సంబంధించిన కోర్సులు తీసుకున్నా లేకపోతే మీరుగా సొంతంగా ఏఐ గురించి నాలెడ్జ్ నేర్చుకున్నా దాని వంతు మీ సైడ్ ప్రాక్టికల్గా దాని మీద వర్క్ చేస్తూ ఉంటేనే, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఎక్కించుకుంటూ ఉంటేనే, రోజువారీ కొత్త వచ్చిన అప్డేట్స్ని తెలుసుకుంటూ దాన్ని మీ సబ్జెక్ట్తో లింక్ చేసుకుని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటే మాత్రమే మీరు ₹1,00,00,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేగాని మేము బీటెక్లో ఏఐ చేసాం, లేకపోతే బీటెక్లో ఏఐ ఎంఎల్ చేసాం, ఏఐ డిఎస్ చదివేసాం, మాకు ఇంకా అందరూ ₹1,00,00,000 వచ్చేస్తాయి అనుకుంటే ఇంకా అందరూ కూడా వేరే బ్రాంచ్లకు వెళ్ళరు కదా. సో ఏ డొమైన్ అయినా తీసుకోండి, రెస్పెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మీరు ఇతర బ్రాంచ్లు తీసుకున్నా కూడా మన వంతు మన సైడ్ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రమే దీనికి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. కానీ ఇతర సబ్జెక్ట్ డొమైన్స్ పోల్చుకుంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ బూమ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే విపరీతంగా ఉంది. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకోమని. ఆ అబ్బాయికి చాలా క్లారిటీగా చెప్పారు, నేను ఇలా ₹1,00,00,000 సంపాదించడానికి ఇవాళ జీతం వచ్చిందంటే ఏదో నేను పలానా ఏ సంబంధించిన ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయాను కాదు, దానికి కావాల్సిన నాలెడ్జ్ని నేను సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేశాను, దాంతోపాటుగా కొన్ని హ్యాకథాన్స్లో పాల్గొన్నాను, నా సైడ్ రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను. అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు అనుకున్న జీతాన్ని సాధించే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని కూడా ప్రాక్టికల్గా వచ్చిన నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంత సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పటి నుంచే ఏ సంబంధించిన కెరీర్ని ఎవరైతే ఎంచుకుందాం అనుకుంటున్నారో, లేదు నాకు ఒక క్లారిటీ లేదు, డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఏ డొమైన్లోకి వెళ్తాం క్లారిటీ లేని వాళ్ళు ఒకవేళ ఏ రిలేటెడ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు ఏ సంబంధించిన కోర్సుని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఆ కోర్సులో మీ సైడు కృషి చేయడం కూడా అంతే ముఖ్యం.
ఇవాళ చాలా వరకు కాలేజెస్లో ప్రాక్టికల్గా చెప్పడానికి ఎక్విప్మెంట్ అయితే లేవు. ఇప్పుడిప్పుడే ఆ ఎక్విప్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందువల్లే మీరు ఏ సంబంధించిన భారీ 60,000 లేకపోతే 70,000 రూపాయల కోర్సుల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టే కన్నా స్టార్టింగ్ చాలా తక్కువ అమౌంట్తో ఏ సంబంధించిన బేసిక్స్ నేర్చుకోండి. ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నాకు ఇది నిజంగా సూట్ అయ్యే కోర్సే కాదా, నాకు సూట్ అవుతుంది, నేను చేయగలుగుతాను అనుకుంటేనే మెల్లమెల్లగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. అలా వెళ్తే మీకు అటు డబ్బులు వేస్ట్ అవ్వదు, మీకు నిజంగా ఆ కెరీర్ పాత్ కరెక్టో కాదో అర్థమవుతుంది. సో దానికోసమే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అండి. చాలా తక్కువ ధరతో 6,000 రూపాయలకి ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇది ప్రతిరోజు లైవ్ సెషన్స్ తో ఈ కోర్సు క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అదే రోజు ఏమైనా క్లాస్ లో డౌట్స్ ఉంటే అప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. లేదు వీక్ కి వన్స్ మీకు ఏమైనా ఖాళీ టైం దొరికి వీకెండ్స్ లో మాకు పలానా ఈ టాపిక్ లో ఇంకా డౌట్ ఉంది అని అడిగితే దాన్ని కూడా డౌట్స్ క్లారిఫై ఇస్తారు. దాంతో పాటుగా మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇస్తారు. ఇన్ కేస్ మీరు మిస్ అవుతే ఆ క్లాస్ ని కూడా చూడవచ్చు. ఇలా లైవ్ క్లాసెస్ తో లైవ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ సంబంధించిన ట్యూటర్స్ మీ ఫ్యాకల్టీ మీకు క్లాసెస్ చెప్పడం ద్వారా మీరు ఏ సంబంధించిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డౌట్స్ వస్తే అప్పటికప్పుడు క్లారిఫై అవకాశం అయితే ఉంటుంది. ఇది లెవెల్ 1 కోర్స్ అనమాట. ఈ లెవెల్ 1 కోర్స్ వచ్చి ఒక 40 గంటల వరకు అయితే కోర్స్ అయితే ఉంటుంది అనమాట. టైమింగ్స్ ప్రెసెంట్ 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు కోర్స్ అయితే ఉంటుంది. మనకి 10వ బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లేదు నాకు బిగినర్ కోర్స్ అంతా ఓకే, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫౌండేషన్స్ అంతా బాగానే వచ్చు, నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఏ సంబంధించిన లెవెల్ 2 కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అండి. ఇది కూడా మనకి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ ఫీజు వచ్చి 20,000 రూపాయలు. దీనికి వచ్చి ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు, లైవ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన అసిస్టెన్స్ అనేది మన ట్యూటర్స్ అనేది చెప్తూ ఉంటారు. సో ఈ గైడెన్స్ లో మీరు లైవ్ లో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు కావాల్సిన ఏ సంబంధించిన స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో మీరు ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్నా, ఏ సంబంధించిన లెవెల్ 2 కోర్స్ చేద్దాం అనుకున్నా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అయితే మన ఏ తెలుగు ఛానల్ ద్వారా ఈ కోర్సులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది లైవ్ సెషన్స్ కంప్లీట్ గా మీరు పలానా టైం చెప్తాం 6:30 నుంచి 7:30 గంటలు లేకపోతే 7:30 నుంచి 8:30 వరకు కోర్స్ స్టార్ట్ అవుతుందంటే ఒక జూమ్ లింక్ అయితే పంపిస్తాం. ఆ జూమ్ లింక్ లో మీరు స్టార్ట్ అయ్యి క్లాసెస్ అయితే వినొచ్చు. ఎవరైనా ఏ సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకుంటే ఇదే మంచి టైం అండి. అది మా దగ్గరే నేర్చుకోమని కూడా చెప్పట్లేదు. మీకు నిజంగా ఇంకా తక్కువ ధరకే ఇలా లైవ్ క్లాసెస్ చెప్తూ మీకు అప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇవన్నీ కూడా ఆఫర్ చేసి మీకు బాగా అనిపిస్తుంది అంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. కానీ ఇప్పుడే ఏదైనా సరే ఏ గురించి నేర్చుకోండి. రాబోయే రోజుల్లో అందరికీ తెలిసిపోయిన తర్వాత దీని వాల్యూ ఏముంది, అందరూ ఏ గురించి తెలుసుకుంటారు కదా. మీరు కొంతమందే ఏ గురించి నేర్చుకుంటే మీకు డిమాండ్ మరింత ఎక్కువ ఉంటుంది కదా. రేపు పొద్దున పోటీ ప్రపంచంలో వెళ్ళేటప్పుడు నాలెడ్జ్ని ముందు మీరు నేర్చుకుని ముందు వెళ్తే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. దాని గురించి ఆలోచించుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్సులో కానీ లెవెల్ 2 కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.